హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనము సైబర్ సెక్యూరిటీ గురించి అయితే చెప్పేసుకున్నాం. రీసెంట్ ఇయర్స్లో కూడా సైబర్ సెక్యూరిటీలో వర్క్ చేయడానికి నెంబర్ ఆఫ్ పీపుల్స్ అనేవాళ్ళు చూస్ చేసుకుంటున్నారు. ఇంకా జాబ్ గ్రోత్ వైజ్గా చూసుకున్నా కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అనేది అయిపోయింది సైబర్ సెక్యూరిటీ అనేది. అసలు వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. సైబర్ సెక్యూరిటీ అంటే ఏం లేదు, మాల్వేర్స్, ఫిషింగ్స్, డేటా బ్రీచెస్లో సైబర్ ట్రేడ్స్ నుంచి మనం డిజిటల్ అసెట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి సైబర్ సెక్యూరిటీ అనేదాన్ని యూజ్ చేసుకుంటాం. ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేయడానికి, సోషల్ నెట్వర్క్స్లో ఉన్న పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేయడానికి, స్ట్రాంగ్ పాస్వర్డ్ని ప్రైవసీ సెట్టింగ్స్లో ఉంచడానికి, విపిఎన్ యొక్క కంపెనీ డివైజెస్ని సెక్యూర్ చేయడానికి, హోమ్ ఆఫీసెస్ని సెక్యూర్ చేయడానికి మనము సైబర్ సెక్యూరిటీ అనేదాన్ని యూజ్ చేసుకుంటాం. వర్క్ ఫ్రమ్ హోమ్ యొక్క ఎన్విరాన్మెంట్స్ని కూడా ఇది సెక్యూర్ చేస్తుంది. ఆన్లైన్ చిల్డ్రన్స్ని కూడా సేఫ్ గార్డ్లో ఉంచడానికి సైబర్ సెక్యూరిటీ అనేదాన్ని యూజ్ చేసుకుంటాం. మోర్ బ్రాడ్లీగా చెప్పాలి అంటే సైబర్ అటాక్స్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో లైక్ పవర్ గ్రిడ్స్ కానీ ఫైనాన్షియల్ సిస్టమ్స్లో కూడా మనము సైబర్ సెక్యూరిటీ అనేదాన్ని యూజ్ చేసుకుంటాం. ఇంకా మీకు అండర్స్టాండింగ్ అయ్యేలాగా చెప్పాలి అంటే సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి అనేది, ఎవ్రీ డే కూడా మనకి ఆన్లైన్ షాపింగ్స్ నుంచి బ్యాంకింగ్స్ వరకు మిలియన్స్ ఆఫ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి జరుగుతూ ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ అనేది ఈ ట్రాన్సాక్షన్స్ యొక్క డేటాని ఎన్క్రిప్ట్ చేయడం ద్వారా మరియు HTTPS హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ వంటి సెక్యూర్ ప్రోటోకాల్ని యూజ్ చేయడం ద్వారా సెక్యూర్ అండ్ ప్రొటెక్ట్గా ఉండేలా చేస్తుంది. అండ్ యూజర్స్ యొక్క ఫ్రాడ్స్ని కానీ మరియు ఫైనాన్షియల్ లాసెస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఈ సైబర్ సెక్యూరిటీ అనేదాన్ని యూజ్ చేస్తాం. ఇంతే స్టూడెంట్స్, సైబర్ సెక్యూరిటీ అంటే ఇదే అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.